అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. వైఎస్ఆర్ ఆసరా అనే కార్యక్రమం ప్రారంభంలో భాగంగా ఆయన కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. అంటే షర్మిల గారిని పరోక్షంగా విమర్శించి షర్మిల గారు చంద్రబాబు గారి తరఫున స్టార్ క్యాంపెయినర్ అనే విమర్శ చేశారు. అలాగే ఇండియా టుడే తిరుపతిలో నిర్వహించిన సమ్మిట్లో, ఎడ్యుకేషన్కి సంబంధించిన సమ్మిట్లో కూడా అక్కడ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ తన కుటుంబాన్ని చీల్చిందని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించారు, రాష్ట్రాన్ని విడగొట్టారు, దాంతోపాటు తన కుటుంబాన్ని కూడా విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. సో దీనికి షర్మిల గారు ఒక స్పష్టమైన కౌంటర్ వేశారు. స్పష్టంగా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన అంతర్గత అంశాలు షర్మిల గారికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. ఆ ఫ్యామిలీలో ఏం జరిగిందో, వాళ్ళ మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయో, వాళ్ళు ఎందుకు డిఫర్ అయ్యారు అనేది షర్మిల గారికి తెలిసినంతగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో వాళ్ళిద్దరికీ తెలుసు. అంతగా ఇంకెవరికి తెలియదు. సో బయట వాళ్ళు వాళ్ళ పట్ల చాలా తక్కువగా మాట్లాడితే మంచిది. సో వైసీపీ సోషల్ మీడియాలో ముఖ్యంగా షర్మిల గారి మీద చాలా దారుణంగా కామెంట్స్, ట్రోల్స్ చేస్తున్నారు. చాలా దారుణంగా, జుగుప్సాకరంగా, వ్యక్తిత్వ హరణం చేసేలా చేస్తున్నారు. సరే, మొత్తానికి జస్ట్ ఈ రోజు షర్మిల గారు ఒక సంచలనమైన అంశాన్ని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారికి సింపుల్ గా, సూటిగా కౌంటర్ ఇచ్చేశారు. అసలు కుటుంబంలో చీలిక చేజేతుల జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నదే, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు, ఆ కుటుంబంలో చీలిక అనేది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే జరిగింది అని ఆమె చెప్పారు. వైఎస్ కుటుంబం చీలిందంటే దానికి కారణం చేజేతుల జగనన్న చేసుకున్నదే. అందుకు సాక్ష్యం దేవుడు, నా తల్లి విజయమ్మ అండ్ యావత్ వైఎస్ కుటుంబం. వైకాపా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వాళ్లను మంత్రులను చేస్తానని చెప్పి మోసం చేశారు. పార్టీ కోసం నెలల తరబడి 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపట్టా. సమైక్యాంధ్ర కోసం పాదయాత్ర కొనసాగించా. నా ఇంటిని, నా పిల్లలను పక్కన పెట్టి ఎండ వానల్లో కూడా రోడ్ల మీటే తిరిగా. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు స్వలాభం చూసుకోకుండా జగనన్న గెలుపునకు నిలబడి ప్రచారం చేశా. సీఎం అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి మారిపోయారు. నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా పర్వాలేదు, రాజశేఖర్ రెడ్డి గారి పేరు, ఆశయాలు నిలబడితే చాలు అనుకున్నా. కానీ జగన్తో పాటు ఆ పార్టీ వారంతా భాజపాకు బానిసలుగా మారారు. ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకున్నా రాష్ట్రంలో భాజపా రాజ్యమేలుతోంది. దానికి ఒక్క మేలు చేయకున్నా ఆ పార్టీ ఎందుకు, రాష్ట్రానికి ఒక్క మేలు కూడా చేయకపోయినప్పటికీ ఆ పార్టీ ఎందుకు బీజేపీకి దాసోహమయ్యింది అని స్ట్రైట్ గా విమర్శించారు. అలాగే ప్రత్యేక హోదా గురించి కానీ, పోలవరం గురించి కానీ ఎప్పుడూ కూడా మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక రాజధాని కాదు, 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు కూడా అసలు ఈరోజు రాజధాని లేకుండా అయిపోయింది. ఎంతో మంది త్యాగాలు చేసి, ఎంతో మంది కష్టపడితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు అని షర్మిల గారు కామెంట్స్ చేశారు. నేను ఇక్కడ స్పష్టంగా మరో ఒక అనలిస్ట్ గా, ఒక జర్నలిస్ట్ గా, ఒక పొలిటికల్ సెన్స్ ఉన్నవాడుగా ఒక మాట చెప్పదలుచుకుంటున్నా. నిజంగా వైసీపీ వాళ్ళే షర్మిల గారి విషయంలో వైసీపీ వాళ్ళే కాస్త తగ్గి ఉంటే మంచిది. ఎందుకంటే షర్మిల గారు మాట్లాడడం మొదలు పెడితే చాలా అంశాలు మాట్లాడేస్తారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు గురించి మాట్లాడితే ఆమె కంటే నిజాలు ఇంకెవరికి తెలుస్తాయి. అలాగే ఆ కుటుంబ అంతర్గత వ్యవహారాలు, వాళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడానికి కారణాలు, ఇవన్నీ కూడా ఆమెను డిస్టర్బ్ చేసే కొద్దీ ఆమె మాట్లాడేస్తారు. అనుకోకుండా బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఆమె క్యారెక్టర్ మీద నిందలు వేస్తున్నారు. ఆమె పుట్టుక మీద కూడా వైసీపీ సోషల్ మీడియాలో చాలా దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది వైసీపీ సోషల్ మీడియా పేజీలు ఓపెన్ చేస్తే చాలా దారుణంగా ఉంటున్నాయి. సో ఇవన్నీ చూసి ఆమె తట్టుకోలేక బరస్ట్ అయిపోయి చెప్పకూడని నిజాలు చెప్పేస్తే, చెప్పకూడని నిగూఢ రహస్యాలు చెప్పేస్తే అది ఎవరికి నష్టం? సో ఒకసారి ఆలోచించాలి. ఎప్పుడైనా సరే అన్నా చెల్లెల బంధాన్ని వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు రాజకీయంగా డిఫర్ అయ్యారు. సో వాళ్ళు పరిష్కరించుకుంటారో, కూర్చుంటారో, విడిపోతారో వాళ్ళ ఇష్టం. కానీ ఇందులో వైసీపీ సోషల్ మీడియా కొంచెం శృతి మించితే మాత్రం తెగే వరకు లాగినట్టే. తెగితే ఎవరికి నష్టం అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ షర్మిల గారికి పోయేదేమీ ఉండదు. ఆమె పార్టీకి ఓట్లు లేవు, సీట్లు లేవు. ఆమె రాజకీయంగా బలహీనురాలే. కానీ రాజకీయంగా బలమైన పార్టీ వైసీపీ.
వైసీపీకి ఓట్లు ఉన్నాయి, సీట్లు ఉన్నాయి. సో కొండకి వెంట్రుక వేస్తున్నారు ఒక రకంగా, వస్తే కొండ అని. సో అక్కడ కొండ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది కూడా వైసీపీనే. కానీ ఈ చిల్లర వ్యవహారాలు, చిల్లర కామెంట్ల కారణంగా అనవసరంగా షర్మిలా గారిని డిస్టర్బ్ చేసి షర్మిలా గారిని కెలిగితే, ఆమె చెప్పకూడని చీకటి రహస్యాలు చెప్పేస్తే వైసీపీ తలలు ఎక్కడ పెట్టుకుంటారు అనేది ఆలోచించాలి. ఈ రోజు ఆమె చాలా పద్ధతిగా, చాలా జాగ్రత్తగానే మాట్లాడారు. చాలా సింపుల్ గా హెచ్చరించారు. నాకు తెలుసు ఏం జరిగిందో, వైఎస్ కుటుంబంలో ఏం జరిగిందో మాకు తెలుసు, నా తల్లికి తెలుసు, మా కుటుంబం మొత్తానికి తెలుసు, దేవుడికి తెలుసు అని చెప్పారు. తను తెలిసింది తను మాట్లాడేస్తే ఏమవుద్ది? ఖచ్చితంగా ఎవరికి నష్టం జరుగుద్ది? కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి, వైసీపీకి సంబంధించి కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. ఆ సీక్రెట్స్ బయటకు వస్తే ప్రజల్లో ఆ పార్టీ నాయకులు తలెత్తుకోలేరు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతుంది వైసీపీ. సో షర్మిల గారి విషయంలో వైసీపీనే ఒక 2 అడుగులు వెనక్కి వేస్తే మంచిది అంట. చంద్రబాబు గారి విషయంలో వెనక్కి వేయక్కర్లా, వైసీపీ 2 అడుగులు వెనక్కి వేయక్కర్లా. చంద్రబాబు గారితో వైసీపీ ఢీ అంటే ఢీ అనొచ్చు. వాళ్ళ పార్టీ బలం, వీళ్ళ పార్టీ బలం ఈక్వల్. పవన్ కళ్యాణ్ గారితో కూడా ఢీ అంటే ఢీ అనొచ్చు. కానీ షర్మిల గారి విషయంలో మాత్రం వైసీపీ చాలా జాగ్రత్తగా జడిసిపోవాల్సిందే, భయపడాల్సిందే. షర్మిల గారికి వైసీపీ భయపడి ఉండాల్సిందే. లేకపోతే మాత్రం ఆమె మాట్లాడడం మొదలు పెడితే వీళ్ళకి కౌంటర్ ఇవ్వడానికి సబ్జెక్ట్ కూడా దొరకదు, ఏమీ మాట్లాడలేరు. సో షర్మిల గారు ఇప్పుడు వరకు, ఆమె పిసిసి ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పుడు వరకు ఆమె మాట్లాడిన ప్రతి మాటలో కూడా న్యూట్రల్ వర్గాలకు కనెక్ట్ అవుతున్నారు. ఆమె ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు, చాలా ఎగ్జాక్ట్లీ మాట్లాడారు. 2 పార్టీలు కూడా బీజేపీకి తొత్తులుగా మారిపోయి గట్టిగా అడగలేకపోతున్నారు, ప్రశ్నించలేకపోతున్నారు అని మాట్లాడారు. కరెక్టే కదా. రాష్ట్రంలో అప్పుల గురించి మాట్లాడారు, 2 పార్టీలను విమర్శించారు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు 2.5 లక్షల కోట్లు అప్పు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 3 లక్షల కోట్లు అప్పు చేశారు, ఇద్దరు కలిపి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు అని అన్నారు. కరెక్టే కదా. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు, అలాగే పోర్టుల అమ్మకం గురించి మాట్లాడారు. 1000 కోట్ల విలువైన పోర్టుని 600 కోట్లకు ఎందుకు కట్టబెట్టారు అని ప్రశ్నించారు. ఇవన్నీ పాత అంశాలే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇష్యూ కావచ్చు, అలాగే పోలవరం గురించి కావచ్చు, ప్రత్యేక హోదా గురించి కావచ్చు, రాజధానుల విషయం కావచ్చు, ఇవన్నీ కూడా పాత అంశాలే, కొత్త అంశాలు, ఇప్పటికిప్పుడు బయటకు వచ్చిన అంశాలు కాదు. కానీ ఒక కొత్త నాయకురాలి నోటి ద్వారా వింటున్నారు కాబట్టి రాష్ట్రంలో కొత్తగా చర్చ మొదలైంది. సో వీటన్నింటి మీద కూడా చర్చ మొదలైతే ఆ నష్టం వైసీపీయే భరించాలి. ప్రత్యేక హోదా విషయంలో మొదటి దోషి వైసీపీ, పోలవరం ప్రాజెక్టు విషయంలో మొదటి దోషి వైసీపీ, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మొదటి దోషి వైసీపీ, రాజధానుల విషయంలో మొదటి దోషి వైసీపీనే. సో అలర్ట్ గా ఉండాల్సింది వైసీపీనే. ఇటువంటి సబ్జెక్టులు ప్రజల్లోకి వెళ్తే, ప్రజలు మాట్లాడడం మొదలు పెడితే ఎవరు తప్పు చేశారు అనేది ఆలోచిస్తారు. అలా ఆలోచిస్తే వేళ్లన్నీ వైసీపీ వైపే చూపిస్తాయి. రాజధాని ఎవరు కట్టొద్దన్నారు? అమరావతి రాజధాని ఎవరు కట్టొద్దన్నారు? పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయొద్దన్నారు? ఇలా చాలా అంశాలు ఉన్నాయన్నమాట.